ఎట్టకేలకు జూబ్లీ హిల్స్ ఫలితం అయితే రావడం జరిగింది. అనుకున్న విధంగానే కాంగ్రెస్దే పైచే అయిపోయింది. నవీన్ యాదవ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే. ఇప్పటిదాకా ఎన్నో సభలు పెట్టి కేటీఆర్ ఎన్నో సమావేశాల్లో మేమే గెలుస్తున్నాం, జూబ్లీ హిల్స్ మాదే అని చెప్పేసి ఎన్నో ప్రసంగాలు చేశారు. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికలు కొనసాగించినటువంటి ఆ తీరు చూస్తుంటే అందరి కళ్ళు 7 డివిజన్స్లో కూడా ఈ సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్ వైపే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పక్క రేవంత్ రెడ్డి కావచ్చు, మరో పక్క కేటీఆర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కూడా ఇందులో లాగి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎంత చేసాము, తెలుగుదేశం పార్టీ మాకేం చేసి సడన్గా కొత్తగా తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీని. కానీ గెలుపు చూస్తే మాత్రం కాంగ్రెస్ వైపే నాట్ ఓన్లీ తెలుగుదేశం సెటిలర్స్ కావచ్చు అందరూ కూడా కాంగ్రెస్ చేసినట్టు మనకు ఆ మెజార్టీ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి కేటీఆర్ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? కేటీఆర్ కన్నా పాపం కేసీఆర్ ఎన్నిసార్లు పాపం ఎదురు దెబ్బలు తగిలినాయి అంటే వాళ్ళు ఒక రేంజ్లో ఊహించుకున్నారు. మహారాష్ట్ర 600 కార్లు వేసుకుని వెళ్ళి అక్కడ పార్టీ ఆఫీస్ కానివ్వండి, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం కానివ్వండి, తర్వాత అమరావతిలో కూడా చివరికి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటం, ఈ మధ్య అదేదో దేనికి ఇచ్చారంట, దాన్ని కూడా ఇంకా అది ఆడవాళ్ళని చెప్పే పరిస్థితి లేదు. అంటే ఆ రూము వేరే రూములకి ఈ డిలక్స్ అని అవి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి ఏదో ఇచ్చారంటున్నారు. వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఏదైతే ఓపెన్ చేశారో అది. అంటే చివరికి పిఎం అవ్వాల్సిన కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారా అన్న పరిస్థితి ఈ రోజున చూస్తున్నాం. అంటే ఏదైనా ఎప్పుడైనా సరే పెరుగుట విరుగుట కొరకేనన్నట్లుగా ఎప్పుడు కూడా అంత విర్రవీగకూడదు మనిషి. కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మరి ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఎక్కడ ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు. తెలుగు ప్రజల్ని ఎవరు వాళ్ళు చక్కగా వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ నిరసనలు వాళ్ళు తెలియజేశారు. క్యాండిల్ ర్యాలీ చేయనివ్వండి, బాబు గారు ఫోటో పట్టుకొని ఐఆమ్ విత్ సిబిఎన్ అని చేయనివ్వండి, బ్లడ్ ఫర్ బాబు అని చేయనివ్వండి. మరి ఇక్కడ కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల 53 days నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న అన్ని రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రాములు జరిగినాయి. కానీ ఎక్కడ లేని బాధ కేటీఆర్ గారికి ఎందుకు వచ్చింది? ఆయనే ఎందుకు అబ్జెక్ట్ చేశారు? ఎందుకు మీరు ఇక్కడ చేసుకోవడానికి వీల్లేదని అందరినీ కూడా కేసులు పెట్టి ఆ రోజున అరెస్ట్ చేయించి అసలు ఎక్కడో ఏదన్నా కొట్లాట్లు గలాటాలు జరిగే రోజు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఆ రోజున అదండి. లెట్స్ మెట్రో అనే ప్రోగ్రామ్ చేసి చాలా శాంతియుతంగా పీస్ఫుల్గా ఎక్కడా కూడా స్లోగన్స్ కూడా ఇవ్వొద్దని అందరం వెళ్ళిన పరిస్థితి. ఏం లేదు, ప్రయాణం చేయటం, మెట్రోలో ప్రయాణం చేద్దాం అంతవరకే, బ్లాక్ డ్రెస్ వేసుకొని. దానికి కూడా ఆయన అబ్జెక్ట్ చేసేసి ఏం పని మీకు ఇక్కడ, మీరు ఎందుకు చేస్తారు, నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతాను, మరి ఆయన అక్కడ వైజాగ్లో చేసుకోండి లేకపోతే రాజమండ్రిలో చేసుకోండి అనేది సలహాలు ఇచ్చాడు. మరి అరెస్ట్ చేయించాడు, పోలీసులతో లాఠీ చార్జ్ చేయించాడు, స్టేషన్లకు పంపించాడు, ఈవినింగ్ వరకు అక్కడ కూర్చోబెట్టించాడు. వాళ్ళు రిపోర్ట్ తీసుకొని అడ్రస్లు నోట్ చేసుకొని పంపించారు అనుకోండి. అయితే ఇతను చేసిన తప్పు ఏంటి అనేది, నువ్వు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక్కసారిగా ప్రజలు తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఒక నాయకుడు ఎలా ఉండాలి? అలా మాట్లాడిన తర్వాతే కదా ఖమ్మం వెళ్ళి ఎన్టీ రామారావు గారు విగ్రహావిష్కరణ చేసి పాలాభిషేకం చేసి వచ్చాడు. అలా చేసినంత మాత్రాన ఎవరు కూడా నేను క్షమించిన ఇది లేదు. ఈ రోజు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా మరొక్కసారి ఆదరించారు, అభిమానించారు. నవీన్ యాదవ్ అనే ఆయన ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో ఆయనకి భారీ మెజార్టీ తోటి విజయాన్ని అందించారు. ఓకే, మరి ఇప్పుడు మొత్తానికి ఇప్పటికన్నా బీఆర్ఎస్ తన స్థానం ఏంటో తెలుసుకొని ఈ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల పట్ల కావచ్చు, ఎవరైతే చంద్రబాబు నాయుడు పార్టీ అభిమానులు ఉంటారో వాళ్ళందరి పట్ల ఏమన్నా తెలుసుకునే అవకాశం ఉందంటారా? రిలీజ్ అవుతారా? తెలుసుకున్నా కూడా క్షమించేదైతే లేదండి ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు పదే 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 మనసులను గుచ్చుతున్నాయి. ఆంధ్ర తెలంగాణ అనే విభేదాన్ని సృష్టించడం, ప్రాంతీయ విభేదాలని ఎక్కడ ఎప్పుడూ కూడా మనం వినలేదు. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు రాజకీయంగా ఎదగటం కోసం మాత్రమే తెలంగాణని అడ్డం పెట్టుకున్నాడు. మరి తెలంగాణ అన్నప్పుడు నువ్వు తెలంగాణ పార్టీని ఎందుకు బీఆర్ఎస్గా మార్చావు? మరి మార్చకూడదు కదా, నీకు అంత సెంటిమెంటే ఉండి నువ్వు తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ అన్నప్పుడు నువ్వు బీఆర్ఎస్గా మార్చకూడదు. ఈ రోజున మొన్న 25 సంవత్సరాలు కంప్లీట్ చేసినాయని చెప్పి ప్రోగ్రామ్ చేశాడు. మరి ఆ రోజున టీఆర్ఎస్కి చేశాడా బీఆర్ఎస్కి చేశాడా? ఏది పెట్టి నీకు 25 సంవత్సరాలు అయిందని చెప్పి అనుకోవాలి? ఈ రోజు నీ ఇంటి కూతురే నిన్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళిన పరిస్థితి. ఆవిడ మీదే వీళ్ళు అనర్హత వేటేసేసి ఆవిడకి షోకాజ్ నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఎందుకు? ఏం జరిగింది అంటే మీరు చేసిన పనులు నీ ఇంటి ఆడపడుచుకే నచ్చినప్పుడు మరి ఎక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ఆంధ్ర ఆడపడుచులు కానివ్వండి, మరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు కానివ్వండి,
నిన్ను క్షమిస్తారా, మళ్ళీ నిన్ను యాక్సెప్ట్ చేస్తారా అంటే అది జరగని పని. వాళ్ళ గొయ్యి వాళ్లే తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపారా, మరి వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని నాటకాలు వేశారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు కూడా మరి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కట్టబెట్టారు, బిల్డింగ్లు కానివ్వండి, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా. మరి ఒకటి కాదు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఈ జలాల విషయం కూడా, హంద్రినీవా జలాలు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఈ రోజున నీ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ మేము తెలుగు ప్రజలను అభిమానిస్తాము, ఆంధ్ర మహిళలంటే గౌరవం, ఆంధ్ర వాళ్ళంటే ఎన్నో సందర్భాలు హరీష్ రావు మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడాడు, కేసీఆర్ మాట్లాడాడు, ఆంధ్ర వాళ్ళని తరిం కొడతాము, ఇక్కడ ఉండనివ్వము. ఎవరి జాగీరిది? ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు హైదరాబాద్లో. ఒక తెలుగు వాళ్లే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్లే కాదు, అన్ని రాష్ట్ర ప్రజలు వచ్చి బ్రతుకుతున్నారు అక్కడ. అది ఏ విధంగా తీర్చిదిద్దబడింది, ఏ విధంగా ఒక ఐటీ హబ్గా మారింది, దానికి కారణం సిబిఎన్. మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఈ రోజున వీళ్ళు మళ్ళీ మీరు అంటున్నట్లుగా మళ్ళీ రాగలుగుతారా, మళ్ళీ వీళ్ళ ఆదరాభిమానాలు పొందగలుగుతారా అంటే అది జరగని పని అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.